నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనందరికీ తెలిసిందే పీజీ చదువుతున్న మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ఈరోజు మనం ఎవ్వరం వినకూడదు అనుకున్న వార్త ఆవిడ మరణించింది అన్న వార్త మనందరికీ తెలిసింది. స్టూడెంట్స్ అందరూ చాలా బాధలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆవిడ బ్రతకాలి అని ఎంతో అనుకున్నారు. కానీ ర్యాగింగ్ అనే వెరీ వెరీ బ్యాడ్ థింగ్ వల్ల ఆవిడ మరణించడం జరిగింది. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారిని అడిగి అసలు ఇంకా ర్యాగింగ్ ఉందా, ఇలాంటి ఇది నిజంగా సూసైడ్స్ అనేవి ర్యాగింగ్ వల్ల జరుగుతాయి అనే విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే వీరేందర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండి. ఈరోజు ప్రీతి గారు బ్రతకాలి అనేది అందరం అనుకున్నాం. ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కూడా మనం బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. సో అసలు నిజంగా ర్యాగింగ్ అనేది ఇప్పుడు కూడా మన మీద ఇలాంటి ప్రభావం చూపడం చాలా దుర్లభమైన విషయం వీరేందర్ గారు. సో నిజంగా ర్యాగింగ్ జరుగుతూ ఉంటుందా అంటే ఇప్పుడు కూడా? అందుకే కదండి ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తంలో, అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి కళాశాలలో మొదటి అకాడమిక్ స్టార్ట్ కాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ప్లేస్ కి వెళ్ళి వాళ్ళు రాగింగ్ చట్టరీత్యా నేరము, రాగింగ్ చేసిన వాళ్ళను డిబార్ చేసి కంటిన్యూస్ గా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. కొన్ని అయితే ఎక్కడైతే సీరియస్ గా ఉందో అక్కడ వాళ్ళు చాలా చోట్ల యాంటీ ర్యాగింగ్ కమిటీస్ పెడుతున్నారు. తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలను కలవడానికి వాళ్ళ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అంత స్ట్రిక్ట్ గా కట్టుదిట్టంగా చేస్తున్నప్పటికీ ఈ ర్యాగింగ్ అనేది అక్కడక్కడ ఎమర్జ్ అవుతూ ఉంది. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో, ముఖ్యంగా మెడికల్ కాలేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే ఈ ర్యాగింగ్ అనేది రెండు రకాలుగా నడుస్తుందండి. ఒకటి ఏంటంటే కళాశాల క్యాంపస్ లో వాళ్ళ లెక్చరర్స్ కానివ్వండి, వీళ్ళెవరికి కనిపించకుండా జరిగే ర్యాగింగ్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి వాళ్ళు ఎక్కడైతే బస్ స్టాప్ లో దిగిపోతారో అక్కడ వాళ్ళను పట్టుకోవడం, లేదు గవర్నమెంట్ బస్సులలో వెళ్తుంటే పిల్లలు సీనియర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళను క్యాచ్ చేసి అక్కడ వాళ్ళ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ కి ఇట్లా ర్యాగింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి పోవాలనిపించకుండా డిప్రెషన్ లో అయిన విద్యార్థులు ఇప్పటికీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి, మెడికల్ కళాశాల నుంచి పిల్లలు వస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు యాజమాన్యం ఒక మాట అన్నారండి, కాలేజీల్లో యాజమాన్యం మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ అనేది సర్వసాధారణం అన్నారు. అదేనండి, ఇప్పుడు కాలేజీలో యాజమాన్యాలు, తర్వాత సీనియర్స్, తర్వాత అక్కడ చదివిపోయిన వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా దీన్ని ఏం చేస్తారంటే జనరలైజ్ చేసేస్తారు. అది దాని గురించి పెద్ద పట్టించుకోదు, అది కామన్, దాని గురించి అంత సీరియస్ తీసుకుంటే ఎట్లా. నిజమే, ఇప్పుడు వాటిని అన్నిటినీ మామూలుగా తీసుకునే విద్యార్థులకు నిజంగానే నార్మల్ కావచ్చు, దానివల్ల ఇబ్బందులు కలగకపోవచ్చు, అది ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ కొందరికి క్రియేట్ చేస్తుంది. కానీ మన సమాజంలో విద్యార్థులు అందరూ కూడా సేమ్ ఎన్వైరాన్మెంట్ లో పెరిగిన వాళ్ళు కాదు, సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు వాళ్ళకి. దే విల్ బి వెరీ సెన్సిటివ్. వాళ్ళు చాలా ఏమంటారు, చాలా సెన్సిటివ్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాతావరణం కూడా అట్లే ఉంటుంది. అట్లాంటి పిల్లలకి ఇట్లాంటి హార్ష్ ఎక్స్పీరియన్స్ అప్పుడు డెఫినెట్ గా పిల్లలు చాలా డిసప్పాయింట్ అయిపోతారు, చాలా డిస్టర్బ్ అయిపోతారు. దెన్ విపరీతమైన కాలేజీకి వెళ్ళాలన్నా, సీనియర్ తో చూడాలన్నా, వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎవరితో మాట్లాడాలన్నా కూడా యాంగ్జైటీ కనుక చాలా రోజులుగా కంటిన్యూ అయితే అది స్లోగా ఇట్ లీడ్ టు ది డిప్రెషన్ కాదండి. 18 ఏళ్ళు 19 ఏళ్ల పిల్లలు సెన్సిటివ్ అప్పుడే కాలేజ్కి వచ్చిన వాళ్ళు వేరు, ఒక మెచ్యూరిటీ ఉన్న ప్రీతి పీజీ చదువుతున్నారు అంటే, అది కూడా మెడికల్ సైన్సెస్ లో అంటే ఆవిడ ఎంత కష్టపడి అక్కడ దాకా వచ్చారో మనం ఊహించుకోవచ్చు. అలాగే పీజీ చేస్తున్నారు అంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా మనం ఊహించుకోవచ్చు. అలాంటి ప్రీతి ఇలాంటి రాంగ్ డెసిషన్, అంటే తన ప్రాణాలే వదిలేద్దాం అది కూడా ర్యాగింగ్ వల్ల అని అనుకోవడం వెనక ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉంటుందండి? అంటే కెరీర్ ఒక సంవత్సరం ఆపేసి మళ్ళీ చదువుకోవచ్చు కదా, ఆ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ అనే ఆలోచన ఆవిడకి రాకపోలేదా? అసలు ఏమై ఉంటుంది అనేది అందరూ ఆలోచిస్తూ బాధపడతారు. అదే మనం ఇప్పుడు ప్రశ్న విషయం ఉందండి. ఇప్పుడు మెంటల్
స్ట్రాంగ్ గా వీక్ అనేది కాదు. ప్రతి మనిషి మనం ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అంటాం. అంటే మనిషి ఉద్వేగపరంగా చాలా చాలా స్టేబుల్ అయి ఉండే పరిస్థితి లోపల ఉండడానికి ట్రై చేసి ఎవరికైనా సరే క్రైసిస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అన్స్టేబుల్ గా మారుతారు. ముందు మనం ఇంకోటి నేర్చుకోవాల్సిందంటే, ఒక తెలివితేటలతోటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి నేషనల్ లెవెల్లో ఉండే నీట్ ను క్రాక్ చేసి మన పీజీకి రావడం అనేది అదొక ఇంటెలెక్చువల్ ఎబిలిటీ. అది సో వ్యక్తులు వాళ్ళకు డిప్రెషన్ పోయినా కానీ యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అవుతున్నా కూడా అది ఉద్వేగపరమైన సమస్య. సో మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సో ఇంటెలిజెన్స్ వేరు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు. సో మన చదువులో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము మెమరీస్ గురించి ఇంటెలిజెన్స్ ను ఇట్లా ఉపయోగించుకొని మన చదువులు బాగా పడాలి అనే ఆలోచన ఉంది తప్ప, మనం ఎక్కడ కూడా మన ఉద్వేగాలని మనం ఎట్లా ఆలోచించాలి, జీవితానికి సరిపడే ఆలోచనలు మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి, మనని డామినేట్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి సంబంధించిన వాటిని మనం ఎట్లా గుర్తించాలి, ఒక మనిషి డిప్రెషన్ లో ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు మనకు తెలియకుండానే బ్రెయిన్ లోకి పాపప్ అవుతాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయాల పట్ల మనం ఎక్కడ ఏ చదువులో కూడా మనం చెప్పటం లేదు. చెప్పనప్పుడు ఒక మనిషి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు అన్హెల్ప్ఫుల్ థాట్స్ చాలా పాపప్ అవుతాయి బ్రెయిన్ లో. చాలా మంది ఏమనుకుంటారు, నిజమే అనుకుంటారు. అవి నిజమే అనుకొని ఆ వచ్చిన భావనలకి దాసోహం అవుతారు. సో కాబట్టి ర్యాగింగ్ అనేది మనిషి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ని బ్రేక్ చేసే విధంగా ఉందనుకోండి, దెన్ ఆటోమేటికలీ అది చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి అది ఒక ట్రామా లాగా మారిపోతుంది. దాంతో వాళ్ళు చాలా ట్రామా స్ట్రెస్ డిజార్డర్ అంటాం, అది ఎక్స్పీరియన్స్ అవుతారు. అది ఉన్నట్టుండి వాళ్ళకు నిద్రపోనియదు, తిననీయదు, వాట్ ఫర్ దిస్ లైఫ్ అనిపిస్తుంది. అది ఎవరితో మాట్లాడాలో ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఎవరికి చెప్పినా కానీ ఇట్స్ కామన్, వాట్ ఈస్ దేర్, నువ్వు ర్యాగింగ్ అట్లా తీసుకుంటే ఎట్లా అని అంటుంటారు. సో ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ బికమ్ నార్మల్, బట్ ద పర్సన్ హూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఏ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్. సో అది స్లోగా చాలా రోజులు ఉండేసరికి ఏమవుతుంది, అది డిప్రెషన్ దారి తీస్తుంది. డిప్రెషన్ చాలా ఇంటెన్సివ్ కనుక ఉంటే అది మెల్లిగా సూసైడల్ ఐడియేషన్ వైపు దారి తీస్తుంది. నెక్స్ట్ దే లీడ్ టు ది కమిట్ సూసైడ్. రైట్. అంటే ఈ ప్రాసెస్ లో ఏదైతే మనకి ట్రామా అనేది ఫస్ట్ ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూనత భావం నుండి ఈ డిప్రెషన్ వరకు వెళ్ళే దారిలో డిప్రెషన్ లో ఉన్న మనిషి అంటే చూస్తుంటే కనుక ప్రీతి గారు వాళ్ళ అమ్మ నాన్నకి చాలా క్లోజ్ గా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఎందుకంటే ర్యాగింగ్ అవుతున్న విషయాన్ని ధైర్యంగా ఆవిడ వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో తల్లిదండ్రులు గుర్తించలేకపోయారా? అంటే ముందే తల్లిదండ్రులు కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, ప్రీతి గారు కొంచెం మౌనంగా అయిపోవటము, ప్రతి చిన్న విషయానికి భయపడటం, ఇలా ఏదో ఒక సిమ్టమ్ కనిపించి ఉంటుంది కదా. సో ఇక్కడ నుండి ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉండటానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎటువంటి ఫేజ్ లో వెళ్తున్నారో తెలుసుకోవడానికి ఎలా మనం గుర్తుపట్టొచ్చు? డిప్రెషన్ లో ఉన్న, సూసైడల్ థాట్స్. తల్లిదండ్రులు గ్యారంటీగా పిల్లల ప్రవర్తన కాలేజ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ లో కానివ్వండి, వాళ్ళు తినే తిండిలో కానివ్వండి, పడుకునే ప్యాటర్న్ లో కానివ్వండి, వాళ్ళ అమెరికలు కానివ్వండి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐఎమ్ అండర్ గోయింగ్ సమ్ ట్రామా, ఐఎమ్ అండర్ స్ట్రెస్ అనేది బాడీ నెవర్ స్టాప్స్ కమ్యూనికేటింగ్. బాడీకి ఉన్న గొప్పతనం ఏంటంటే అది ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తండ్రులు గుర్తించడం తక్కువ కావచ్చు, కానీ తల్లులు మాత్రం గ్యారంటీగా గుర్తిస్తారు. పాపలో అబ్బాయిలో ఏదో మార్పు కనబడుతుంది, మొదట్లో ఉన్నట్టు లేడు, అట్లా ప్రవర్తించట్లేదని తల్లులు గుర్తిస్తారు. అది ఇక్కడ తల్లిదండ్రులకు మధ్య ఉన్న ఇష్యూ ఏంటంటే, తల్లులు గమనించి తండ్రులకు చెప్పగానే తండ్రులు చాలా మంది దాన్ని డినై చేస్తారు. ఎక్కువ శాతం, అందరూ అనలేము మనం, ఎక్కువ శాతం. నువ్వు లేని ఆలోచనలు పెడితే ప్రతి చిన్న దాన్ని కూడా కన్సిడర్ చేస్తావు. ఈ కాలంలో పిల్లలు కొత్త కాలేజ్ పోయినప్పుడు ఆ మాత్రం ఒత్తిడి ఉంటుంది, సహజం. దీన్ని ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు, వాటన్ని తట్టుకొని నిలబడాలి కదా. గతంలో పాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఇవన్నీ తట్టుకొని వచ్చిన వాళ్ళే కదా, మనం దాన్ని ప్రిపేర్ చేయాలా. అవన్నీ గుడ్ ఇంటెన్షన్ తోటి అంటారు, దట్ ఇస్ నాట్ బి ఎనీ రాంగ్ ఇంటెన్షన్. కానీ అది వ్యక్తులను ఎంత డీపర్ సెన్స్ లో అది హిట్ చేసే అవకాశం ఉంది
అనేది మాత్రం అసెస్ చేయడం కొంచెం డెఫినెట్ గా డిఫికల్టీ అవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లల్ని ఒక కౌన్సిలర్ అలాంటి ప్రొఫెషనల్ సైకాలజీ దగ్గరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు పిల్లలు కూడా చాలా ఓపెన్ గా చాలా బాధను ఉన్న దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక నిజంగా అట్లాంటి డీప్ డౌన్ డిస్టర్బెన్స్ ఉంటే కనుక ఆ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ని డెఫినెట్ గా మనం వాళ్ళను హెల్ప్ చేయడానికి వీ కెన్ ట్రైన్ దెమ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్స్ ఆఫ్ థింకింగ్ సో దట్ యూ కెన్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ హ్యాండిలింగ్ ది ఇష్యూస్ అనేది మనం వాళ్ళకు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీరేందర్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా సరే, అంటే ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మనందరం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు, అంటే వాళ్ళకి ఉండే ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఎవరైనా బయట నుండి మనుషులు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నా, టీనేజర్స్ అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా ఆఫీస్లో అయినా అయి ఉండొచ్చు, అలా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోలేకపోతున్న వాళ్ళకి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, సూసైడల్ థాట్స్తో నలిగిపోతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పామనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మనము చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు, చాలా యాంగ్జైటీ ఉన్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. సరిగా నిద్రపట్టదు, లేదా ఎక్కువ నిద్రపోతారు, సరిగా తినబుద్ధి కాదు, లేదా ఎక్కువ తింటారు, లేదా ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు, లేదా ఎక్కువ మాట్లాడతారు, లేదా ఎక్కువ తిరుగుతారు, లేదంటే టోటల్ గా ఐసోలేట్ అయిపోయి వాళ్ళ రూమ్ లో లాక్ వేసుకొని కూర్చుంటారు. వాళ్ళ కమ్యూనికేషన్ ఒక్కోసారి చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఒక్కోసారి టోటల్ గా ఎమోషనల్ డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఈ ఎమోషనల్ నంబునెస్ జనరేట్ అవుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తారు, ఎందుకో కారణం లేకుండానే ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా మనము డిప్రెషన్ సిమ్టమ్స్ గా మనం గుర్తించవచ్చు. అయితే తర్వాత యాంగ్జైటీ ఉన్నప్పుడు ఉన్నటువంటి బాడీలో చెమటలు వచ్చేస్తాయి, మనకి గొంతు తడారిపోతుంది, నిద్ర పట్టదు, కొందరు రెగ్యులర్ గా యూరినేషన్ చేస్తారు, కొందరు రెగ్యులర్ గా వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళకు తినాలనిపిస్తుంది తినలేరు, కడుపులో బటర్ఫ్లైస్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిదానికి కూడా ఉన్నట్టుండి చాలా ఏమంటారు ఉలికి పడడం చేయడము, కొందరికి శ్వాస ఆడక పానిక్ అటాక్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, స్నేహితులకి ఎవరైనా ఇట్లాంటివి గమనిస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ సజెస్ట్ దెమ్. దేర్ 3A ప్రిన్సిపల్ ఉంది. 3A ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆస్క్ దెమ్, ఎందుకు నువ్వు రెగ్యులర్ గా ఇట్లా ఉండవు కదా, ఐఎమ్ అబ్జర్వింగ్ సంథింగ్ డిఫరెంట్, ప్లీజ్ డోంట్ మైండ్, యూ చెక్ యువర్ సెల్ఫ్, ఆస్క్ దెమ్. సెకండ్ అపీల్, no you're really my perception is that you're not doing well, check once, ఎందుకైనా మంచిది, యూ బెటర్ గో అండ్ మీట్ ఏ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్. 3A, వాళ్ళకి నిజంగా ఏ సైకాలజిస్ట్ తెలియకుంటే ప్లీజ్ అసిస్ట్ దెమ్, వాళ్ళ నంబర్ అని ఇవ్వండి, టేక్ ద అపాయింట్మెంట్ అండ్ టాక్ టు దెమ్. వాళ్ళ పేరెంట్స్ తెలిసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పండి, ఇట్లా బిహేవియర్ ప్యాటర్న్ సరిగ్గా ఎందుకో మంచిగా అనిపిస్తలేదండి, మీరు ఒక్కసారి సైకాలజిస్ట్ తీసుకెళ్ళండి. సో మా యూ అండ్ మీ ఈ ఫోన్ ద్వారా కూడా వీఆర్ హెల్పింగ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డిప్రెషన్. ఫోన్ లో కన్సల్ట్ చేయొచ్చు వాళ్ళు. 9390771469 9390771469. ఎవరికైనా యాంగ్జైటీ కానీ మీరు తప్పకుండా కాంటాక్ట్ విల్ బి కమింగ్ టు యువర్ హెల్ప్, ఫోన్ కాల్ ద్వారా చేస్తాం. అదే కాకుండా మేము ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరూ చెప్తున్నాం ఏంటంటే, ఈ పోస్ట్ పాండమిక్ పీరియడ్ అనేది చాలా చాలా వర్నరబుల్ గా ఉంది చాలా మందికి. కాబట్టి మేము ఫ్రీగా అందరి కళాశాలలోకి వెళ్ళి మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళను ఫ్రీగా అసెస్ చేస్తున్నాం, ఫ్రీగా మెథడ్స్ చెప్తున్నాం హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది. కాబట్టి మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు దయచేసి యూ టేక్ అవర్ సర్వీసెస్, యూఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ ఇట్. యూ అండ్ మీ ఈస్ డూయింగ్ దిస్ ఫర్ ద పాస్ట్ 1 year. ఈ పోస్ట్ పాండమిక్ తర్వాత వీఆర్ ఆఫరింగ్ ది సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అవి యూజ్ చేసుకుంటే తప్పకుండా ఇలాంటి పిల్లలు బయటకు వస్తారు. అట్లాంటి పిల్లలకి మేము డెఫినెట్ గా హెల్ప్ చేసి బెటర్. వీరేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అంటే ఈ విషయం గురించి చాలా మంది వరి అవుతున్నారు, అండ్ అలాగే ఇలా బాధపడుతూ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇంటర్వ్యూ హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ throwing light on this issue. I appreciate the iDream for taking this class. Thank you. Thanks a lot.